హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ ములక్కాడల కుర్మా అండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనము ములక్కాడల కుర్మా తయారు చేసుకుంటున్నామండి. దీనికి ములక్కాడలు, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ములక్కాడల కుర్మా తయారు చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. ఒక పావున్నర ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఇందులోకి పోపు దినుసులన్నీ తీసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ తీసుకొని తాలింపు వేసుకున్నానండి. తాలింపు గోలిన తర్వాత నేను 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. అందులోకి ఆనియన్ తీసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టేసుకోవాలండి. ఇక ఉల్లిపాయలు మెత్తపడిపోయినాయండి. ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఈ తాలింపును ఒకసారి కలుపుకొని నేను ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నానండి. 1 పావు స్పూన్ వరకు. నేను ములక్కాడలు అయితే ఒక మీడియం సైజు 3 ములక్కాడలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ములక్కాడలన్నీ పోపు అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి తీసేసుకోవడమేనండి. ములక్కాడలన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ములక్కాడలు మగ్గిపోయాయండి. ఒక 2-3 మినిట్స్ ఇలా సిమ్లో మగ్గించుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని చాలా చక్కగా మగ్గిపోయాయి. ఇందులోకి నేను టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలు 1 పావు కేజీ వరకు తీసుకుంటున్నానండి. కొంచెం టమాటాలు ఈ కుర్మాకి ఎక్కువనే పడతాయండి. ఆ ములక్కాడలకు ఈ పులుపు చక్కగా పట్టుకుంటుందండి. 2 స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి. ఈ కారం అయితే నార్మల్గానే ఉంటుందండి. తర్వాత 1 స్పూన్ వరకు నేను ఉప్పు తీసుకుంటున్నాను. దీన్ని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. చక్కగా కలుపుకొని కర్రీ అంతా ఇలా మగ్గిపోయిందండి. టమాటా అంతా ఇలా సూప్ లాగా దగ్గరికి వచ్చేసింది. అంతా ఒకసారి కలుపుకొని దీనికి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలండి. నేను ముందే చేసి పెట్టుకున్నానండి. ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత జీరా పౌడర్ అండి 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నా చూడండి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. మసాలా దినుసులతోటే ఈ కుర్మా చక్కగా ఉంటుందండి. ఇందులోకి పచ్చి కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి చాలా టేస్ట్ వస్తుందండి ఈ కుర్మాకి. దీనికి నేను ఇది నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు అన్నీ కొంచెం లైట్గా వేంపుకొని నేను పొడి చేసి పెట్టుకున్నానండి ముందే. ఈ కుర్మాకి ఇదే చాలా టేస్ట్ వస్తుందండి. ఇది హై ప్రోటీను, చాలా హెల్దీ కూడా. ఈ పౌడర్ను నేను కుర్మాకి యాడ్ చేస్తున్నాను. 1/3 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నానండి. అంతా ఒకసారి కలుపుకొని చక్కగా ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతే అండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకొని మూత పెట్టేసుకో. అంతే అండి, ములక్కాడల కుర్మా రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేయండి.